చాలా కాలం తర్వాత ఈ దర్శకుడిని మాత్రం కలవాల్సిందే, ఇతని రైటింగ్ స్కిల్స్ని ప్రపంచానికి చెప్పాల్సిందే అనిపించింది. ఆ దర్శకుడు ఎవరో కాదు, 8 వసంతాలు అంటూ ఒక సినిమా తీశారు. ఆ సినిమాతోని తన పొయిటిక్ నాలెడ్జ్ని, అలాగే ఒక చిన్న విషయాన్ని ఎంత గొప్పగా చెప్పొచ్చు, మన చుట్టూ జరిగే విషయాల్ని, ఒక ప్రేమని ఎలా చూపించవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఆ దర్శకుడే ఫణీంద్ర గారు. నమస్తే ఫణీంద్ర గారు. అండి. నమస్తే. 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే చాలామంది చూడని వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు మాత్రం ఒకళ్ళకొకళ్ళు ఒక 10 నిమిషాలు సినిమా అయిపోయినా కూర్చొని దానికి ఆ సీన్కి ఇలా రాసుకుని ఉంటాడా, ఈ సీన్కి ఇలా రాసుకుని ఉంటాడని మీ మైండ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేసాం మేమందరం. ఆ విషయంలో అయితే ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు సినిమా అనేది ఒక బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించిన పారామీటర్స్ ఏమి నాకు కనబడలేదు అందులో. ఒక హాయిగా పారే ఒక నది కథ చెప్పాలనిపించింది అనిపించింది నాకైతే. ఎలా స్టార్ట్ చేశారు సార్ అది? అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే చాలా మట్టుకు ఈ మెయిల్ ప్రొటగనిస్ట్లో ఉన్న వెరీ టెస్టోస్టిరోన్ డ్రివెన్ స్టోరీస్ వస్తున్నాయి. సో మీరు అన్నట్టు ఏదైతే ఆ పారే నది లెక్క ఉంటుందనేది అది ఒక మంచి కావ్యంకి అది సహజమైన గుణం. మీరు ఏదైతే చెప్పారో ఇంట్రిన్సిక్గా మనము అందుకే మంచి ఎపిక్స్ ఏవి మనం చదివినా మన లోపల ఫీలింగ్ వస్తుంది. అండ్ అందులో స్త్రీది చాలా ప్రధాన పాత్ర మొదటి నుంచి ప్రతి కావ్యంలో. సో నిజంగానే అలాంటిది ఒక ఫీలింగ్ తెప్పించాలి అని అంటే ఫస్ట్ ఒక అమ్మాయి పాత్రతోనే చెప్పాలి అన్నట్టు అనుకున్నాను. అండ్ కొంచెం అరుదు, అంటే ఎవరు చేయలేదని చెప్పలేను, కానీ ఈ మధ్యకాలంలో అరుదు ఒక ఆడపిల్లని ముందు పెట్టి ఆమె మీదే ఒకవైపు యాక్షన్ డ్రివెన్ కొంచెం ఉంచి ఫిలాసఫికల్గా ఉంచి మళ్ళీ ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వేరు, ఉమెన్ సెంట్రిక్గా ఉంటూనే ఇంకొక 2 కథలను చెప్పే ఉద్దేశం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అవును, చాలా జెండర్ ఫ్లూయిడ్గా ఉంచాలని ప్రయత్నించాను మొదటి నుంచి. కథా వస్తువు మట్టుకే అమ్మాయి అంతే. అంటే నేను కూడా మాట్లాడుతుంది అందరికీ కనిపించిన ఆ అమ్మాయిని గురించి నేను మాట్లాడట్లే, ఆ అమ్మాయి లోతుల్లో నుంచి మీరు చూసిన ఆ హృదయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఒక పాయింట్ ఆఫ్ టైంకి కవి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతను జెండర్ మర్చిపోతాడండి. ఉదాహరణకి చలం, అంటే నేను అనకూడదు అని అబ్బా వీడు చలం చదివేశాడా అన్నట్టుగా అనుకుంటారేమోనని నేను మాట్లాడలేదు, కానీ నేను కూడా ఆ మైదానం కానీ ఎక్కడి నుంచి అయినా సరే తీద్దామనే ఒక పాయింట్ అయితే మీకు అందులో ఉందా అనిపించింది. అవునా, స్త్రీ యొక్క సున్నితత్వం అనేది చలం బాగా పట్టాడు. అండ్ తిలక్ కూడా అప్పుడప్పుడు స్పృశిస్తూ ఉంటాడు, అమృతం కురిసిన రాత్రిలో కానీ ఇలాంటి వాటిల్లో. సో అవన్నీ మనము రైట్ ఏజ్లో, రైట్ టైంలో, రైట్ మైండ్ సెట్లో ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు తెలియకుండానే బీజాలు పడతాయి. అది ఇలా ఎప్పుడో ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత మనకి కథల రూపంలో బయటకు వస్తుంది. మీకు ఇలా బీజాలు పడటానికి కారణం అది ఏ వయసులో పడి ఉంటుంది అంటారు ఇలాంటి ఒక పొయిటిక్ వే? ఒక 20-23, అంటే నేను మధురం అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, విచ్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ ఆ టైంలో, ఇప్పటికి కూడా. సో ఆ టైంలో నాకు ఎక్కువగా తెలుగుని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, పోయిటరీ కానీ, అన్నిటికీ మించి మన మాతృభాషను దగ్గరకు చేసుకోవడం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ వీటిలో మనం సినిమాలు చూస్తూ ఉంటాము, కానీ ఎవరైనా ఒక బలమైన వాక్యం తెలుగులో చెప్పినప్పుడు అది మనకి చాలా రోజులు ఉండిపోతుంది. సో అలా ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు లాంగ్వేజ్, ముఖ్యంగా అందులో సీతారామ శాస్త్రి గారి పాటలు రీవిజిట్ చేసి చిన్నప్పటి నుంచి వినడమే. కానీ ఆ టైంలో మళ్ళీ అంటే ఒక్కడు సినిమాలో ఉదాహరణకి స్టార్టింగ్ పాటలో అతను అంటే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళు ఏం చేశారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా అన్నది చిన్నప్పుడు విన్నాం. కానీ మళ్ళీ ఒకసారి 22-23లో అది విన్నప్పుడు ఎక్కడో క్యారెక్టర్ ఫార్మేషన్కి ఉపయోగపడింది అది. సూపర్. అలాంటివి చాలా ఉన్నాయి. అలాగే రామజోగి శాస్త్రి గారు లాగానే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి త్రివిక్రమ్ గారు కూడా మన తెలుగుకి సంబంధించి గట్టి సాహిత్యం, అది చిన్న పదమైనా ఎక్కడ చెప్పాలో చెప్పినప్పుడు చాలా బలంగా గుచ్చుకుంటుంది. అందులో ఆయన కూడా వన్ ఆఫ్ ది టెరిఫిక్ డైరెక్టర్ అనేది నా ఫీలింగ్. రైటర్ అండ్ డైరెక్టర్, అదే రైటర్ అండ్ డైరెక్టర్ అనే ఒక దానికి అంటే ముందు రచయిత కదా అని అది గుర్తు చేశాను. అదే ఈరోజు పెద్ద దర్శకుడు అయి ఉండొచ్చు, కానీ ఆ స్వయంవరం రోజుల్లో, చిరునవ్వుతో రోజుల్లో నుంచి మొదలు పెడితే ఇప్పటికీ నువ్వు నాకు నచ్చావకి డైరెక్టర్ ఆయన అనుకుంటే వాళ్ళు చాలా మంది. అవునవును, ఈ కాలం పిల్లలు అనుకోవచ్చు. కానీ అంతే చాలా, అంటే ఒక అవసరం లేని పొగడకూడదు,
అవసరమైన చోట చెప్పకుండా ఉండకూడదు అనేది నా ఫిలాసఫీ. నేను ఖచ్చితంగా మీరెవరో నాకు తెలియకపోయినా మిమ్మల్ని పట్టుకొని మీకు ఖచ్చితంగా మీలోని గొప్పతనాన్ని చెప్పాలనిపించింది. అందుకే మీకు ఫోన్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ. ఇకపోతే నేను ఇది నా ఒక్కడి అభిప్రాయమే అనుకున్నాను నేను, కానీ చాలామందికి నచ్చింది. ఇంతే నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న హీరో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో ఇంకొక హీరో వచ్చేస్తాడు. అది ఒక ప్రయోగం అనుకోవచ్చా, లేకపోతే ఏంటది? నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. దానికంటే ముందు మీకు మిమ్మల్ని మీరు ఫస్ట్ హీరోలో చూసుకున్నారా, సెకండ్ హీరోలో చూసుకున్నారా? నన్ను నేను రెండిట్లో ఉంటాను. గుడ్. నేను అబద్ధం చెప్పకూడదు అనిపించింది. నిజం. అంటే నేను కూడా అందరి నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే నేను ఒక ఏజ్లో ఒక ఎమోషన్లో ఫస్ట్ హీరోలో ఉన్నాను. తొలి ప్రేమ. ఒక టైం తర్వాత ఆ రెండో అబ్బాయిలాగా ఉన్నాను. అలా ఉన్న అమ్మాయికి నేను ఇప్పటివరకు చెప్పలేదు, ఇలా ఉన్న అమ్మాయికి నేను చెప్పాను. అంతే తేడా. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ ఆన్సర్. అంటే నేను అదే చెప్పాలనుకున్నానండి. అంటే ఆ అమ్మాయి సినిమాలో అన్నట్టు ప్రేమ అనేది జీవితంలో ఒక దశ మాత్రమే, అదే దిశ కాదు. దశ అంటే మనకి మళ్ళీ మళ్ళీ మనం ఎదుర్కొంటాం. అందుకని ఒక దగ్గర అది పోతుంది, ఆ పువ్వు రేకి ఏదైతే ఉందో మళ్ళీ అది ఎదురవుతుంది అనేది. అంటే చిన్నపాటి హోప్ ఇవ్వడానికి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా హోప్లెస్ అయిపోతున్నాం మనం, హోప్లెస్ రొమాంటిక్స్ అయిపోతున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సినిమా అనేది ఒక చిన్న హోప్ ఇవ్వగలిగితే నాకు శక్తి ఉంది రచయితగా, దర్శకుడిగా, కాబట్టి నేను అది చేశాను. ఎందుకంటే చాలామంది ఈ 10 రోజులు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మేము అసలు మళ్ళీ ఎప్పుడు వద్దనుకున్నాం ప్రేమని, కరెంట్ సినారియోస్ అండ్ కండిషన్స్ని చూస్తుంటే. బట్ ఎక్కడో ఆఫ్టర్ యూ మూవీ ఇట్స్ ఓకే టు టేక్ ఎ ఛాన్స్ అంటున్నారు. అంతే, మరీ వెంటపడతా అని కాదు, ఇట్స్ ఓకే టు ఓపెన్ అన్నట్టు. కానీ నాకు అమ్మాయి వైపు నుంచి ప్రేమలో ఎంత నిజాయితీ కనబడిందంటే, ఇంకొక టైం అందరూ కూడా అబ్బాయి ఫస్ట్ అబ్బాయి వెళ్ళిపోయిన అబ్బాయిని తప్పు అంటారు, కానీ నేను ఆ అబ్బాయిని కూడా తప్పు అనట్లేదు. ఎందుకంటే మీరన్నదే ప్రేమ ఒక దశ మాత్రమే, దిశ కాదు. అతని దిశ వేరే దగ్గర ఉంది. ఆ టైంలో ఆయన దేన్ని వదిలేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రేమనే వదిలేసుకోవాలి. దట్ ఈస్ హిస్ పాయింట్. అక్కడ కూడా మిగతా వాళ్ళందరూ అయ్యో ఆ అమ్మాయి కన్నీళ్ళల్లో చూశారు, కానీ ఆ అమ్మాయి కన్నీళ్ళ వెనుకున్న అతనికి సంబంధించి అతని పెయిన్ని ఎవరు చూస్తారు? అతని లైఫ్ ఎటుపోతుంది? ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నాకు ఇంకొకటి బాగా నచ్చింది. సారీ, ఈ ఇంటర్వ్యూలో నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటే, నాకు చాలా నచ్చింది చాలా కాలం తర్వాత, అందుకే మాట్లాడుతున్నాను. నాకు తెలుగు ప్రేక్షకులు నా గురించి కొద్దిగా తెలుసు కాబట్టి ఏమనుకోరని అనుకుంటున్నాను. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ప్రేమే వద్దనుకున్న అమ్మాయి, అది అన్ని లైట్ అనుకొని చాలా నార్మల్గా బతికే ఒక అమ్మాయికి అంత ప్రేమ నా కోసమే ఉందని ఒకరి దగ్గర ఒక హోప్ ఇచ్చి, ఆ హోప్ అంతలోనే రాలిపోతే ఎలా ఉంటుందనే దగ్గర మీరు చూపించింది మాత్రం నాకు చాలా చాలా నచ్చి అక్కడ ఇంటర్వ్యూలు వేశారు మీరు. అది చెప్తా ఉన్నా పక్కన నేను నా వైఫ్ని కూడా తీసుకెళ్ళాను, ఇక్కడ ఇంటర్వ్యూలు వస్తారు చూడమని చెప్తున్నా. అంటే మీ పాయింట్ అంటే మీరు కరెక్ట్గా ఇలానే పేలాలి, ఇలానే ఉంటుంది, ఇలానే ఆలోచిస్తారనుకునే చేశారా అన్నా నేను. అంతే అండి. ఎందుకంటే మోరోర్లెస్ ఇప్పుడు అక్కడ శుద్ధి ప్రవర్తన కానీ, ఆమె బాధ కానీ ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ మెనీ పీపుల్ వాళ్ళ జీవితంలో జరిగింది. అంటే చాలామందికి ఒక తటస్థంలో పడిపోతారు అట్లా, వెన్ వీఆర్ బీయింగ్ డంప్డ్, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ అ వెరీ హార్డ్ ఫీలింగ్ టు డీల్ విత్. ఎవరికైనా సరే జీవితంలో రిజెక్షన్ అనేది అది ఆన్ యువర్ ఫేస్. మళ్ళీ అప్పుడు కూడా మనలో ఉండే ఎనర్జీస్ని మనం కూడగట్టుకొని మన హుందాతనాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ రిప్లై. అది ఇప్పుడు నేను మాట్లాడిన, ఇంకా అది చూసేవాళ్ళు చూడాలి. అంటే అసలు అమ్మాయికి అప్పుడు ఆ మెచ్యూరిటీ, అంటే ఆ ఏజ్కి అంటే అంత నావలిస్ట్, అంత మార్షల్ ఆర్ట్స్ మీద కొద్ది గొప్ప పట్టున్న ఒక అమ్మాయికి అంత బ్రెయిన్ మెచ్యూర్డ్ కూడా ఉంటుందని చెప్పాలనుకున్నారా? దానికి చిన్నపాటి నేను అంతకుముందే ఐ వర్క్డ్ ఆన్ ఇట్. అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఇంత చిన్న వయసులో అంత డీప్ విషయాలను ఎలా రాసావని అడుగుతాడు ఒక బిలియనర్. కరెక్ట్. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, అంటే మా నాన్న చనిపోయాడు అని. అంటే నువ్వు పెయిన్కి చాలా ఎర్లీ ఏజ్లో ఎక్స్పోజ్ అయినప్పుడు నీ మీద నువ్వు ఆధారపడడం అలవాటు అవుతుంది జీవితంలో. ఆ సెల్ఫ్ సఫిషియన్సీ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు మళ్ళీ అందరిలానే ప్రేమలో ఉంటూ దైనందిక జీవితం గడుపుతున్నా కూడా వెన్ స్టామ్ హిట్స్ యూ, తుఫాన్ నీకు తగిలినప్పుడు నువ్వు అన్ని రోజుల నుంచి ఏదైతే నీ మీద డిపెండ్ అవుతున్నావో వాళ్ళే బయటకు వస్తారు.
సో తండ్రి చనిపోయినప్పుడు అదొక మెటర్నల్ ఫ్యామిలీ, తల్లి మాత్రమే పెంచుతూ ఉండే ఫ్యామిలీ ఆ ఒక అమ్మాయి. కాబట్టి ఎక్కడో ఆమె లైఫ్లో ఇలాంటి ఒక రోజుకి ప్రిపేర్ అవుతుంది. అది సరైన టైంలో బయటకు వచ్చింది. అండ్ అగైన్ సెకండ్ హాఫ్లో వచ్చిన హీరో చూడటానికి విడిగా చాలా బాగున్నాడు, ఆన్ స్క్రీన్ కాకుండా. మీరు గమనించారా? ఆన్ స్క్రీన్లో ఉన్న హీరో కంటే కూడా విడిగా చూడటానికి నేను అతనితో ఇంతకుముందు మధురం అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు 12 years బ్యాక్. ఓకే, యా, కమింగ్ బ్యాక్ టు యా. అంటే నాకు అనిపించింది ఇక్కడ ఐఎమ్ నాట్ ఏదో ఒక వ్యక్తిగతంగా నేనేం విమర్శించట్లేదు. నా పాయింట్ నేను చూసినప్పుడు అరే ఈ అబ్బాయి ఇంకా చాలా బాగున్నాడు కదా, స్క్రీన్ మీద ఎందుకు అలా ఉన్నాడు, అలా ఒక పొయిటిక్ వేలో ఉండే ఒక మనిషి ఇలా ఉండాలని ఏమైనా రూల్ పెట్టుకున్నారా డైరెక్టర్ అని నాకు అనిపించింది. ఐ థింక్ అంటే కొన్ని దే ఆర్ బ్యాక్ ఫైర్డ్, కొన్ని వర్కౌట్ అయినాయి. ఐ టాక్ అబౌట్ వాట్ బ్యాక్ ఫైర్డ్. ఫస్ట్ నుంచి ఏంటంటే కొంచెం తెలుగు రచయితలు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు పెద్ద జుట్టు, కొంచెం లాల్చీ పైజామా వేసుకొని అలా ఉండాలి అని నేను సహజంగా అనుకున్నాను. ఎందుకంటే నువ్వు పాష్ బట్టలు వేసుకుంటూ తెలుగు సాహిత్యం మాట్లాడుతుంటే ఎక్కడో ఆన్ సినిమాటిక్ స్కేల్ అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. వి ట్రైడ్ దాట్. అండ్ నాకు ఎంతో కొంత ఫస్ట్ హీరోకి సెకండ్ హీరోకి డిఫరెన్స్ చూపించాలనిపించింది వాళ్ళు బ్రతికే విధానంలో. సో అందుకనే కొంచెం ఇతని బట్టలు ఎప్పుడున్నా లాల్చీ పైజామా ఇలాంటి వాటితో అనుకున్నాము. బట్ వాట్ వెంట్ రాంగ్ హియర్ అంటే బ్యాడ్ హెయిర్ డేస్. అది ఇంకా దురదృష్టం అనే చెప్పుకోవచ్చు అండి. అంటే మేము నిజంగా దురదృష్టం అండి, మీరు ఒప్పుకుంటారా లేదా అని నేను అంత చాలా జాగ్రత్తగా ఇప్పుడు కనపడేది నాకే తెలుసు అండి మనసులో, మేమే ఏడీ. మరి మీరు చూసినప్పుడు యా బట్ ఐల్ సే యూ ద ప్రాక్టికల్ థింగ్స్. అంటే ఇప్పుడు ఉదాహరణకు లైబ్రరీ సీన్ ఉంది, అది అఫ్జల్గంజ్ లైబ్రరీలో మేము తీసాము. ఎక్స్పెన్సివ్ లొకేషన్, మాకు 1.5 lakh ఓన్లీ లొకేషన్కి అయింది మాకు. అలాంగ్ విత్ షూటింగ్ ఖర్చు అంతా చూసుకుంటే ఆ రోజు 7-8 లక్షలు అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ డే అతనిది, ఇట్స్ ఫస్ట్ షాట్ అనమాట అతను. అంతకుముందు మేము ఆఫీస్లో అక్కడిక్కడ ట్రై చేసినప్పుడు అతను బయటికి వెళ్ళి హెయిర్ స్టైలిస్ట్తో చేయించుకొని వచ్చాడు ఒక లుక్. దట్ వాస్ వెరీ గుడ్, డ్యామ్ గుడ్ అనమాట హెయిర్. సో అరే అసలు ఇంత బాగుంటే ఇంకేంటి, మనం దీంతోనే వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాం మేము. కట్ టు ద షూటింగ్ డే, మన ఫిలింకి వచ్చిన హెయిర్ డ్రెస్సర్స్ ఐ డోంట్ నో, అంటే అది వాళ్ళ తప్పో లేకపోతే మరి ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. మేమంతా సెట్ చేసుకొని లైట్లు అది ఇదంతా చేసుకొని రెడీగా ఉన్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. అతను రావడంతోనే మొత్తం అంతా విగ్గు పెట్టినట్టు అనిపించింది. అరే ఏం చేయాలి ఇప్పుడు, వీ ఆల్రెడీ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇదేదో అంటే మనకు అంత లగ్జరీ లేదు ఈరోజు తీసేసే అంత. ఎట్లున్నా నేను ముందుకు వెళ్ళాలి. ట్రై చేసాము, అప్పటికి 1 hour ఇచ్చాము, 1.5 hour ఇచ్చాము. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆ రోజు వచ్చి కూర్చున్నాడు, తలపట్టుకున్నాం మేమందరం, ఏం చేయలేకపోతున్నాము. సరే నేను అన్నాను ఇంకా మన చేతుల్లో లేదు ఇది. ఎక్కడో నేను అలా ఉన్నా కూడా అతను మాట్లాడే మాటలు వర్కౌట్ అయితే అని నమ్ముతున్నా. నా చేతుల్లో ఇంతే ఉంది. 8-9 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇది పెద్ద హీరో సినిమా కాదు, బాగాలేకపోతే హెయిర్ స్టైల్ మార్చగలిగే అంత. ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ అయినా కూడా మాకు నిర్ణీతమైన బడ్జెట్ ఉంటుంది, మేము అందులో పని చేయాలి. అండ్ అది నా చేతులతో నేను చేసింది కాదు, అతని చేతులతో అతను చేసుకుంది కాదు. ఎక్కడో హీట్ లెవెల్ ఏదో ప్రాబ్లం అయ్యి, స్ప్రే ఏదో ప్రాబ్లం అయ్యి, ఇట్స్ అ బ్యాడ్ హెయిర్ డే. ఏం చేస్తాం, ఇంకా తప్పదు, తెలిసి ముందుకెళ్ళాం. అదండి నాకు అసలు అది అప్పటిదాకా ఉన్న నాకు ఒక మంచి హాయ్ ఫీలింగ్ సడన్గా ఒక పాతాళంలోకి పడిపోయిన ఫీలింగ్ వచ్చింది. యా బట్ ఇట్స్ లైక్ నో షూట్ ఆర్ షూట్. నేనేం చేయాలి సార్, ఇక్కడ ఐఎమ్ ద ఆడియన్. ఎస్ నేను 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసుకున్నప్పుడు మీ కష్టాలు నాకు అవసరం లేదు. నేను కష్టం గురించి అనట్లేదండి, అంటే నో ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు అర్థమైంది. అదే ఐ అండర్స్టాండ్. నేను కూడా కొద్ది గొప్ప మీకు సంబంధించిన వర్క్స్ అన్నీ చేసే ఇక్కడ దాకా వచ్చాను. 100% మీరు చెప్పిందే కరెక్ట్. అంటే ఇంకోటి అండి, నేను ఎక్కడో నేను కారణం చెప్తున్నాను, కాంప్రమైజ్ అయ్యారేమో అనిపించింది. అది అనిపిస్తుంది, కానీ దాని వెనక కూడా ఒక కథ ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తే తప్ప తెలియదు. అండ్ నాకు అది రీజన్ కూడా చెప్పాలనిపించలే, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. లేదు, నేను ఎంత క్లియర్గా అంటే మిగతా వాళ్ళు అంతకుముందు అడిగారో లేదో నాకు తెలియదు. నేను ఇక్కడ కూడా ఆ అబ్బాయిని కూడా నేను విడిగా చాలా బాగున్నాడనే చెప్తున్నాను. చాలా అంటే చాలా. నేను తర్వాత చూశాను కదా, మా యాంకర్ ప్రజావాణి గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఆ అబ్బాయిని, ఏదో ఇష్యూ జరిగిందని. అడిగినప్పుడు ఆయన చాలా చక్కగా మీ గురించి వివరించి దీనికి ఆన్సర్ చెప్పగలిగేది మా దర్శకుడు మాత్రమే అని చెప్పి మా ఛానల్కే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు ఇతనే ఎవరు అని అనుకున్నాను నేను. చూస్తే ఆ హీరోనే. అరే కరెక్టే కదా, ఇంత బాగున్నాడు అనుకుని నేను కొంచెం అఫెండ్ అయిన మాట వాస్తవమే. అందుకని దాన్ని మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. లేకపోతే ఇక్కడ ఎవరిని ఇక్కడ ఏదో బాడీ షేమింగ్ కానీ ఇంకోటి కానీ అసలు ఇది అండి బ్యాడ్ హెయిర్ డే అయిపోయింది అంటే అసలు అంత బాడీ షేమింగే లేదు. ఎందుకంటే అది అతని చేతుల్లో ఉన్నది కాదు, నా చేతుల్లో ఉన్నది కాదు. ఇప్పుడు
ఒక దగ్గర రచన బాగాలేదనుకోండి, నేను జవాబుదారీతనం తీసుకుంటా 100%. అవి కొన్ని నా చేతుల్లో కూడా లేనివి. అండ్ ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద హీరో ఉన్న దగ్గర ఇలా జరిగితే దే కెన్ అఫోర్డ్, అరే 10 లక్షలు పెద్ద మ్యాటర్ కాదు, తీసేయండి రేపు మళ్ళీ పెడదామనేవారు. మాకంత లేదు. సో ఐ హ్యాడ్ టు గో, తెలిసి కూడా నేను ముందుకెళ్ళిన. ఇప్పుడు అదే కాదండి, చాలా సార్లు వర్షంలో తడిసినప్పుడు చేశాము. అంటే జనరల్గా అయితే చేయరు అలా. ఆ రోజు యాక్టర్స్ రెస్ట్ తీసుకుంటారు. అంటే నేను ఎంత ముందుకెళ్ళగలను అంత వెళ్ళాను. అందుకే నేను కారణం కూడా చెప్పట్లేదు. బట్ అది అలా ఎందుకుంది అనే దానికి నేను. కానీ వర్షం అనగానే గుర్తొచ్చింది, మీ సినిమాలో వర్షం చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో. నిజంగా ఎన్నిసార్లు అనుకున్నాను, అరే ఇలాంటి ఫ్రేమ్స్ మనం కూడా తీయగలగాలి ఎప్పుడన్నా, ఎంత బ్యూటిఫుల్గా లొకేషన్ సెట్ చేసుకోగలగాలి అనిపించింది. ఎక్కడ తీసారండి మొత్తం ఇది? ఊటీ, కాశ్మీర్, ఆగ్రా, కన్యాకుమారి, వారణాసి. అంటే ఒక్కొక్కసారి టీం ఎంతమంది వెళ్ళి ఉంటారు సార్ సుమారుగా? ఊటీకి అయితే అవుట్డోర్ రెగ్యులర్ యూనిట్ లానే ఒక 140 to 150 పీపుల్ ఎవ్రీడే ఆన్ వర్క్ ఉండేవాళ్ళు. ఒక 45 days మేమందరం ఊటీలోనే ఉండి 140-150 మెంబర్స్ 45 days ఉన్నారు. 45 days ఉన్నాం. ఇట్స్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ బిగ్ డీల్. చిన్న సినిమా కాదు అప్పుడు. మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్న సినిమా లాగా కాదైతే. 45 days కాశ్మీర్లో. అంటే ఏ సీజన్లో ఉన్నారు? బ్యాంగ్ ఆన్ వింటర్ ఆ టైంలోనే ఉన్నాం. సూపర్ వెదర్లో ఉన్నారు, అందుకే అలా వచ్చే విషయం. అందుకే ఆకులు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో కాశ్మీర్లో. కాశ్మీర్లో మళ్ళీ కరెక్ట్ ఫాల్ సీజన్, వీ టైమ్డ్ ఇట్. అంటే కరెక్ట్గా ఈ టైంకే వెళ్ళాలి అని మొదటి నుంచి అనుకొని ఒక 1 year వెయిట్ చేసాం. అంటే ఆ మంచు రెగ్యులర్గా వద్దు, అందరు చూపించినట్టు ఒక ఫాల్ సీజన్ చూపిద్దాము. అండ్ ఇంకోటి, ఎక్కడో ఆ లవ్ స్టోరీ ఆకులెక్క రాలిపోతుందని నాకు తెలుసు. సో మెటఫరికల్గా అదే కావాలి అన్నట్టు అనుకోండి. కానీ ఇట్లాంటిది అది కూడా చెప్పు ఉండాల్సింది కదా, అది కూడా చెప్పుంటే బాగుండేది. అంటే టూ మచ్ ఆఫ్ స్పూన్ ఫీడింగ్ కూడా వద్దు. అంటే లెట్ ద ఆడియన్స్ అబ్జర్వ్ ఇట్. ఎంతో కొంత వాళ్ళ ఆర్ట్కి పని పెట్టాలి. ఇది చాలామంది ఆడియన్స్ అన్నారు నాతో. అంటే ఆకురాలే కాలంలో చాలాసేపు మీరు చూపించడంతో ఎక్కడో శిశిరం ఫీలింగ్ మాకు వచ్చేసింది, లవ్ స్టోరీ ఉండదు అని. ఉండదు. సో దే గాట్ ఇట్. నేను చెప్పాల్సిన పని. ఒక గురువు తండ్రి లాంటి వాడు అని చెప్పాలనుకునే పాయింట్ కూడా చాలా నచ్చింది. ఆ పాయింట్ ఎలా పుట్టింది? స్వతహాగానే నేను అంటే గ్రేట్ పర్సనాలిటీస్ ఆర్ గ్రేట్ క్యారెక్టర్స్ వెనక గురువు యొక్క రోల్ చాలా ఉంటుందని నమ్మే వ్యక్తిని. అంటే ఒక వివేకానంద తయారవ్వాలి అంటే ఒక రామకృష్ణ పరమహంస ఉండాలి. ఒక రాముడు తయారవ్వాలి అంటే ఒక విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎంబటి ఉండాలి. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఒలింపిక్స్లో చూసే ఒక మేటి స్థాయికి వెళ్ళే ఎవరైనా సరే ఒక కోచ్ లేకుండా వాళ్ళు ముందుకెళ్ళాలి. అది జరగలేదు. అంటే ఒక హైలీ కాంపిటేటివ్ స్పేస్లో ఉండి ఒక అద్భుతం క్రియేట్ చేయాలి అంటే కనుక నువ్వు ఎటెళ్తున్నావు అని చెప్పే ఒక పర్సనల్ వ్యక్తి ఉండాలి నీకు, ట్రాక్ లైఫ్లో. సో అది నేను ఫస్ట్ నుంచి నమ్మాను. ఇక్కడ అది ఆవశ్యకత పడింది ఫస్ట్ నుంచి. కేవలం ఆ అమ్మాయికే కాదు, ఇతనికి కూడా ఉంటారు గురువు, సంధ్యక్క అని చెప్పి. సో మీరు 2 సెంట్రల్ క్యారెక్టర్స్ చూసుకుంటే వాళ్ళిద్దరికి మెంటర్స్ ఉంటారు కానీ బట్ ఈ అమ్మాయి ఆ విషయంలో స్టీల్ ద షో మొత్తం అమ్మాయి కొట్టేసింది. అది మీరు అవునన్నా కాదన్నా ఆ అమ్మాయి అంటే ఇట్ ఈస్ వెరీ, అంటే అమ్మాయి నేను చూసిన విధానం ఒక మ్యాడ్లో ఒకలా చూస్తే అసలు ఊహించడానికి కూడా అవకాశం లేనంతగా మారింది ఇందులో. అఫ్కోర్స్ డైరెక్టర్స్ విజన్, యాక్టర్స్ చేయగలరు అనేది చూపిస్తారు, కానీ ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం అన్నట్టుగా ఒక 4-5 monthsలోనే ఆ గ్యాప్ చూసేటప్పటికే నేను చాలా మెస్మరైజ్ అయ్యాను. మ్యాడ్ అయితే అసలు అంటే నాకు మ్యాడ్ గురించి తెలీదు. నేను అది అంటే ఐ డిడెంట్ కన్సిడర్ ఇట్ ఆల్సో. అంటే ఇట్ వాజ్ ఎ గుడ్ హిట్, పీపుల్ ఎంజాయిడ్ ఇట్. ఆ అమ్మాయి అందులో చేసింది. బట్ నేను ఆ అమ్మాయిని మ్యాడ్ కంటే ముందు నుంచే మా ఫ్రెండ్ ఎప్పుడో పంపిస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను చూశాను. విత్ ఆర్ వితౌట్ ఎనీ ఫిలిం నేను ఆమెతో చేద్దామన్నట్టు. అంటే ఎక్కడో ఒకవేళ చిన్నవాళ్ళతో చేస్తే, నేను ఇంతకుముందు ఏదో దాంట్లో చెప్పినట్టు నేను ఫస్ట్ పెద్ద యాక్టర్స్ అనుకున్నాను. పెద్ద చిన్న అనేది కంటే ఎక్కువ రాసేటప్పుడు నాకు కొన్ని మొహాలు రాసిన తర్వాత వచ్చాయి. అనుకొని వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు ఒకసారి ఆలోచించు, కథ చాలా ఫ్రెష్గా ఉంది, వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎక్కడైనా రేపు ఇబ్బంది పడొచ్చేమో ఇద్దరు ఆ పెద్ద యాక్టర్స్ ఉన్న, నువ్వు ఒకసారి ఆలోచించు, తర్వాత నీ ఇష్టం నువ్వేదనిపిస్తుంది అన్నారు. నేను నిజంగానే వచ్చి ఆలోచించి కరెక్టే కదా, రేపు మళ్ళీ షూట్లో గ్యాప్ వచ్చినా కంటిన్యూస్గా ఇలాంటివి ఉంటాయి కదా, నాకు కూడా ఎందుకు, లెట్ మీ గో విత్ న్యూ పీపుల్ అనుకున్నా. అప్పుడు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, అంతగా నాకు మళ్ళీ స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఎంటైర్ సినారియో ఆఫ్ ద 8 వసంతాల్లో ప్రొడక్షన్ టైం నుంచి మీకు సపోర్ట్ చేసింది ఎవరు సార్? ఆల్రెడీ నేను చెప్పిన, అంటే ఒక ధైర్యం లెక్క ఎప్పుడు ఉన్నది ప్రొడ్యూసర్స్. అందులో రవి గారు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను తనకే కథ చెప్పాను, తనే భుజం మీద చేసి
చేసే సినిమా అన్నాడు. బట్ ఒక్కసారి అలా అన్న తర్వాత యాక్చువల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో హీ హాస్ బీన్ అంటే ఇక కుడిభుజన్లానే నేను ఏదైతే స్టేజ్ మీద చెప్పానో వెరీ వెల్. అయితే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న మైత్రి వాళ్ళు ఇది ఏ పాయింట్తో మిమ్మల్ని ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉందనా, ఏదో ఒక ఒక కొత్త కంటెంట్ని మేము చెప్పబోతున్నాం అని చెప్పడానికి ట్రై చేశారంటారా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదు అనుకుందాం ఊరికే, ఏమై ఉంటుందని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించారంటారు? వాళ్ళు చెప్పిందే నేను చెప్తాను. కథ చాలా బాగా నచ్చింది అండ్ నన్ను మొదటి నుంచి వాళ్ళు బాగా నమ్మారు. అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్పకంటే 3 years ముందు నుంచే రవి గారు ఆ రోజు స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఒకసారి ఫనీ కథ పూర్తయిన తర్వాత రమ్మను, లేదు అంటే ఒకసారి కలిసి పొమ్మను, వీ వుడ్ లైక్ టు టేక్ ఎ ఛాన్స్ ఆన్ హిమ్ అన్నట్టు ఫస్ట్ నుంచి అంటున్నారు. ఇట్ ఈస్ జస్ట్ 3 years తర్వాత నేను వెళ్ళి కథ చెప్పాను అంతే. ఓకే. సో ఆ పాటికే దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఇతను ఎప్పుడు వస్తే కలుద్దాము, కూర్చుందాము, ఒకసారి అతని మైండ్లో ఏం నడుస్తుంది మనం తర్వాత విందాము అని దే వర్ వెరీ కాండ్యూసివ్ ఆ టైంలో. అండ్ ఫార్చునేట్లీ మంచి కథతో వెళ్ళడంతో ఆ ముందున్న పాజిటివ్ ఫీలింగ్ ప్లస్ ఒక మంచి కథ, ఇట్స్ అన్ ఇమీడియట్ బ్యాంగర్. విశ్వనాథ్ రెడ్డి గారు మీరు అంతకుముందు పరిచయం ఉందా? అవును, మేము అతని డెబ్యూ చేసిందే టాలీవుడ్లో నా సినిమాతో మనుతోని. మను తర్వాత అనదర్ బిగ్ థింగ్ గామి తర్వాత అవార్డు వచ్చేసింది, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు. అది కల్కి లాంటి ఫిల్మ్స్తో ఢీకొని, నిజంగా విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్, అది చెప్పుకోవాలి, అది చెప్పాలి. ఎదురుగా ఎవరు ఉన్నారు అనేది చెప్తే నిజంగా. అంటే కల్కిని ఎందుకు కన్సిడర్ చేయలేదనే దాని మీద నేను అంటే సినిమాటోగ్రఫీ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. దట్ ఈస్ మోర్ విజువల్ వండర్ కింద లెక్కేసుకోవాలి. దిస్ ఈస్ ఒక డైరెక్ట్ అటాక్ అనేదే చెప్పాలి. అంటే సినిమాటోగ్రఫీ టాపిక్ వస్తే గామి పాయింట్లోకి వచ్చేసరికి చాలా ఎఫర్ట్ కనబడిద్ది. అంటే నా పాయింట్, నేను కూడా ఒక చిన్న సైజు కెమెరామెన్నే, అందుకని నాకు గామి ఎందుకు నచ్చిందనే చెప్తున్నాను నేను. ఆ మోర్ ఎఫర్ట్ పెట్టడం కానీ అప్పటికి ఉన్న దానికి అప్పుడున్న స్కేల్కి ఆ స్కేల్లో అంత పెద్ద విజువల్స్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్ అనేది నా పాయింట్. ఇంతకుముందు మీరే అన్నారు యాజ్ అన్ ఆడియన్ మాకు మీ కష్టాలు అనవసరం అని. సో నేను అనేది స్కేల్కి ఆ టైంలో ఎంత చేశారు అనేది ఎప్పుడు ఒక అవార్డు ఇచ్చేటప్పుడు జడ్జ్ చేయకూడదు అట్లా. ఎందుకంటే నువ్వు ఎంతలోనైనా చెయ్యి, చివరికి నీకు ఏది టచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అండ్ గామి పర్సనల్గా నాకు తెలుసు, డైరెక్టర్ తెలుసు, విశ్వ తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి చేసిన అతనే మనోకి. సో ఆ టీమ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో ఆల్మోస్ట్ గామిలో కూడా ఒక పెద్ద సినిమాలో ఎన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయో అన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి, ఆ లయన్ దగ్గర నుంచి అవన్నీ. బట్ సి రెండిట్లలో అలాంటి విఎఫ్ఎక్సే ఉంది, కష్టము అంతే పడతారు ఎవరైనా. బట్ ఐ థింక్ ఎక్కడో కొంచెం అంటే ఒక చిన్న టీము ఒక ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్ని పుల్ ఆఫ్ చేసింది. దే డిజర్వ్ ఇట్. మీరేమో చాలా పుస్తకంలో ఉన్న పదాల్లాగా అందంగా ఏర్చి కూర్చి చెప్తున్నారు, నేనేమో మామూలుగా మాటలలో చెప్తున్నాను, అంతే తేడా. సేమ్ నా పాయింట్ కూడా అదే. అంటే ఒక ప్రభాస్ లాంటి ఒక మళ్ళీ అంటున్నాం, అవార్డు ఇవ్వడానికి ప్రభాస్ ఎందుకు అడ్డం వస్తున్నాడు? అదే అంటే సో ఇప్పుడు కెమెరా ఉన్న దృశ్యంతో బడ్జెట్ సార్, నేను అంటుంది బడ్జెట్ 600 కోట్లు 500 కోట్ల బడ్జెట్లని కల్కి గురించి మనమే మాట్లాడుకొని మనమే ప్రమోట్ చేసాం. అలాంటి దానికి గామికి ఎప్పుడు బడ్జెట్స్ మన నెంబర్స్ మాట్లాడలేదు, కానీ ఎఫెక్ట్స్ సేమ్ ఉన్నాయనే చెప్తున్నాం మనం. అదే అంటున్నా. అంటే అదే ఇంతకుముందు అన్నట్టు అల్టిమేట్గా మళ్ళీ మనకి ఏం కనపడిందనే. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక సినిమా యొక్క బ్రిలియన్స్ మాట్లాడుకుంటప్పుడు అసలు ఇవన్నీ మాట్లాడొద్దు అంటున్నా, అంతే కదా. ఓన్లీ బ్రిలియన్సే మాట్లాడదాం. హౌ మచ్ వెంట్ ఇన్ టు ఇట్, హూ ఎవరు ఉన్నారు అక్కడ అనేసరికి డైనామిక్స్ మళ్ళీ మారుతున్నాయి. అసలు అవి తీసుకురాకుండా రెండింటిని పక్క పెట్టి మాట్లాడదామని నేను అంటున్నాను. లేదు, మీరు అంటుంది కరెక్టే. అందులోనే మీరు అన్నట్టుగానే విశ్వనాథ్ గారు ఖచ్చితంగా గెలిచారు, అవార్డు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇంకోటి అవార్డు నిజంగా కొలమానం కాదు. అంటే కల్కి డిఓపి, గామి డిఓపి ఇద్దరు దే మేడ్ ఎ బ్యూటిఫుల్ వర్క్. అవార్డు అనేది ఎవరో ఒక సంఘం యొక్క అభిప్రాయం అంతే. కానీ ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు రేపొద్దున ఒక సంఘమే మిమ్మల్ని పిలిచి 8 వసంతాలకి బెస్ట్ రైటింగ్ అని అవార్డు ఇచ్చారనుకుందాం, అది మీరు గొప్పగా తీసుకోరా? నేను తీసుకోను అవార్డు, గొప్పగా అని కాదు. అంటే అమీర్ ఖాన్ దారే నాది కూడా.
నేను అవార్డ్స్ అనేవి ఎందుకు సార్ మీరు ఇంత అడమెంట్గా మాట్లాడుతున్నారు? అడమెంట్ కాదు, డోంట్ కాల్ ఇట్ అడమెంట్. అవార్డు నేను తీసుకోను అనడానికి అడమెంట్స్కి సంబంధం లేదు. నా అభిప్రాయం ఏంటి అంటే, నాకు ప్రేక్షకులను ఆడియన్స్ నాకు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు ఒక వర్గం, ఒక సంఘం, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేదాన్ని నేను ఆడియన్స్ కంటే ఎబో పెట్టను అంటున్నా. నేను ఇక్కడ ప్రేక్షకులకు గౌరవం ఇస్తుంటే నన్ను అడమెంట్ అంటారు ఏంటండి మీరు? నో అంటే నేనంటే అది నాకు విలువ లేదని నేను అనలేదండి, నేను తీసుకోను అన్నా, అంతే తేడా. మీరు తీసుకొని అప్పుడు ఇప్పుడు అవార్డులు ఇవ్వట్లేదు, మీరు తీసుకున్న వాటికి ఇప్పుడు అవార్డ్స్ వస్తున్నాయి. అది ఒకటి గమనించారా మీరు? అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక అవార్డుని మీకు అనౌన్స్ చేస్తానండి. పలానా సో కంపెనీ పేరు కూడా చెప్పను నేను. ఓకే. పలానా గవర్నమెంట్, పలానా దీనికి సంబంధించి ఏం లేదు. ఓకే. మాకు నచ్చింది నేను అవార్డు ఇచ్చుకుంటాను, నువ్వు తీసుకోపో. ఓకే. దానికి అప్పుడు మేము నాకు ముగ్గురిని పెట్టుకుంటాను ఆల్టర్నేట్గా. పలానా డైరెక్టర్ ఫణీంద్ర గారు, ఇంకో డైరెక్టర్. నేను ఫణీంద్ర గారిని అడుగుతాను, నేను తీసుకోనండి అంటారు. ఇప్పుడు నేను అవార్డు ఇవ్వాలి కదా, నేను అవార్డు ఇవ్వటం కోసం నాకు ఒక మనిషి కంపల్సరీ కావాలి. నేను సరే ఫణీంద్ర గారు రానంటున్నారు, ప్రేక్షకుల రివార్డే కరెక్ట్ అంటున్నారని నేను ఇంకో డైరెక్టర్కి వెళ్తాను. అఫ్కోర్స్ అది మీకు అది పర్లేదు అనుకోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ నిజమైన టాలెంట్ అవార్డు తీసుకోలేదన్న ఫీలింగ్ ఉంటుంది కదా అంటున్నాను నేను. అవార్డు తీసుకోకపోవటం అనేది అసలు నిజమైన టాలెంట్ అవార్డు తీసుకోకపోతే మీరు అవార్డు వేరే వాళ్ళకి ఇవ్వరని నేను అంటున్నాను. ఎందుకంటే మీ దృష్టిలో అది నిజమైన టాలెంట్ అయితే కనుక, అంటే ఇదేదో మల్టిపుల్ చాయిస్ లెక్క, ఇతను తీసుకోకపోతే బీకి ఇద్దాం, అతను రాకపోతే సీకి ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ టాలెంట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ అవార్డ్స్ సిచ్యువేషన్ అలానే ఉంది. నేను వాటి గురించి నేను కమెంట్ చేయట్లేదు అంటున్నా కదా. నేను అసలు అవార్డు గురించి మాట్లాడానా? నేను నా గురించి మాట్లాడుతున్నా. అండ్ నేను ఒక్కనే కాదు, ఇప్పుడు పర్ఫెక్షనిస్ట్ అంటారు అమీర్ ఖాన్, తండోపతండాలుగా వెళ్తారు అతని సినిమాలకి. మన అంత పెద్ద కానైనా కూడా మనం సపరేట్ స్టేటస్ ఇచ్చాము అతనికి. అతను ఎప్పుడో చెప్పాడు, అంటే నాకు అవార్డులు వద్దండి, ఎందుకంటే అవి నన్ను లిమిట్ చేస్తాయి, నేను వాటిని దాటి నేను చూడగలగాలి అని. అలాంటి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అంతే. సరే, ఇప్పుడు అది అడమెంట్ కాదు, మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చింది సార్? మీరు నన్ను అడమెంట్ అని మీరు బాధ పెట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని మెచ్యూరిటీ అంటారేంటి? అంటే నాకు అర్థం, నేను అడుగుతాను 10 నిమిషాల్లో మీకంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? అడమెంట్ నుంచి నేను మెచ్యూర్ అని అంటే మీతో మాట్లాడిన కన్వర్జేషన్లో నాకు అర్థమైంది అంటున్నాను. అదే, అంటే తప్పు పడుతూ ఉంటారు జనాలు, ఎందుకంటే నేను అందుకే అంటున్నా. అంటే నేను కూడా జనాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అదే, అంటే అందరూ ఒకలా కాదు కదండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం ఇంత మాట్లాడాక కూడా అర్థం చేసుకున్న వాళ్ళు రేపు ఉంటారు. ఆఫ్కోర్స్. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మొదటి నుంచి కొలమానం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వచ్చి, ఈరోజు మీరు చెప్పారు నాతో, సినిమా చూసిన తర్వాత మేము చాలా రోజుల తర్వాత ఒక 2 గంటలకు మేము మాట్లాడుకున్నామండి రాత్రి మనసు విప్పి అని. నేను అందులో వెతుక్కుంటానండి, ఒక టాంజిబుల్ థింగ్, వస్తువుల్లో నేను వెతుక్కోను. అది అంటే ఐవ్ సీన్ గ్రేట్ పీపుల్ అట్లా ఉన్నవాళ్ళు. నేను అక్కడి నుంచి ఏదో ఇన్స్పైర్ అయినా. అంటే మొదటి నుంచి మనం కొన్ని కొలమానాలు ఇవే పెట్టుకోకూడదు. మనం ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, ఏ ఆస్కర్తో కొలుస్తామండి అతని నటన్ని? ఇప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నాడు క్రిస్టోఫర్ నాలన్, మొన్న ఓపెన్హైమర్ వరకు అతనికి ఆస్కరే రాలేదు. ఈరోజు ఆస్కర్ రావడం వల్ల నాకేం క్రిస్టోఫర్ నాలన్ నచ్చట్లేదు. సో నేను అన్ని కొన్ని నేర్చుకున్నాను అక్కడి నుంచి. అరే, నీకు సంతోషంగా ఉంటే నువ్వు ఇస్తావు, కానీ అది నాకు పుచ్చుకోబోదైతే నేను పుచ్చుకుంటా. నాకెవరు ఇవ్వట్లేదండి, కానీ ఒక రోజు వస్తే అని అడుగుతున్నారు కాబట్టి అసలు ఇంత పబ్లిక్గానే మాట్లాడగలుగుతున్నానంటే నా మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది సార్, నిజంగానే. నేనేమో అది తప్పు కూడా కదా, ఎవరిష్టం వాళ్ళది కదా. ఎందుకంటే చాలా అన్యాయాలు ఒకప్పుడు జరిగినాయండి అవార్డుల పేరు మీద. ఇప్పుడు నాకు ఇష్టమైన సినిమా మసాన్ అని చెప్పేసి విక్కీ కౌశల్ డెబ్యూ ఫిలిం అది. అంటే మసాన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అతను ఒక కాటి కాపరి ఆ సినిమాలో. ఈరోజు చావా అనే సినిమాతో 300 కోట్లు కొట్టిన విక్కీ కౌశల్ డెబ్యూ సినిమాలో కాటి కాపరి కొడుకు అతను. అంటే ఆ సినిమా చూసినప్పుడు మన లోపల ఏదో జరుగుతుంది. ఆ ఇయర్ అతనికి కాకుండా ఇంకెవరో ఒక పెద్ద స్టార్ కొడుక్కి ఇచ్చేశారు. అంటే డెబ్యూ అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ నేను ఏం నేర్చుకుంటానండి సమాజం నుంచి? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కరెక్ట్గా. సో డోంట్ కాల్ మీ అడమెంట్. ఇప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. అదే, ఓకే. యా, యూ హ్యావ్ క్లియర్ విజన్, యూ హ్యావ్ ప్యూర్ మెచ్యూరిటీ ఇన్ యువర్ వర్డ్స్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ ఒబే విత్ యూ. థ్యాంక్ యూ. రైట్. అయితే మళ్ళీ ఇంకొకసారి 8 వసంతాలకు వస్తాను సార్. ఎందుకో చాలా లేట్గా ప్రమోషన్ స్టార్ట్ చేసి టప్మని క్లోజ్ చేశారేమో అనిపించింది. ద ట్రూత్ ఈస్ ఐ థింక్, అంటే ప్రొడ్యూసర్ అప్పటిదాకా నాకు తెలియదు నిజంగా కూడా. ఓకే. అంటే ఈ క్వశ్చన్కి ఇదేంటి ఇలా టక్మని వచ్చేసి ఇలా వెళ్ళిపోయిందే అనే ఒక ఫీలింగ్తో అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ మీరు అడిగినందుకు, సో దట్ ఐ కెన్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ కూడా నాకు కూడా అడుగుతున్నారు చాలామంది.
సి అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్లో మీకు తెలియదే ఉంది, సడన్గా ఏదో ఒక రోజు ఒక రిలీజ్ టైం వస్తుంది. ఇప్పుడు అది నెట్ఫ్లిక్స్ మనకి ఎంత డబ్బులు ఇస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాంపిటేటివ్గా వేరే ఏ సినిమాలు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ మనం సినిమాను ఉంచుకోలేము, తర్వాత నెట్ఫ్లిక్స్ అలా బెటర్ ప్రైస్ ఇవ్వకపోవచ్చు మనకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ద రిలీజ్ డేట్ వాస్ అనౌన్స్డ్ వెరీ సడన్. మాకే తెలియదు. నాకు సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఫస్ట్ 5th ప్రిపేర్ అయి ఉన్నారా అని అడిగారు. 5th ఈజ్ టూ సూన్, అసలు మిక్స్ కూడా అవ్వలేదు అన్న. అట్లాంటప్పుడు కెన్ వి డూ ఇట్ అట్ 20th అన్నారు. నా జాబ్ వాళ్ళకి 20th సినిమా ఇవ్వడం అంతే. ఆ సినిమాని 20th వరకు ఎంతమంది లోపలికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, టైం కరెక్ట్ ఉందా లేదా, కెన్ వి మ్యాచ్ అప్ ద ఫ్రీక్వెన్సీ అనేది అదంతా అందరం కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. సో నేను 20th వరకు వాళ్ళకి కాపీ ఇచ్చేసాను. అండ్ మీరు అన్నట్టు ఇట్ వాస్ రియలీ క్విక్. సినిమా రిలీజ్ ముందు రోజు ప్రీమియర్ అయ్యటం అనేది చాలా పెద్ద టాస్క్. ఈ రోజుల్లో చాలా మంది కూడా వేయలేని పరిస్థితి. అండ్ అవి ఫస్ట్ 2 షోస్ అనుకున్నాం కానీ విమల్ మొత్తం ఫిల్ అయింది. విమల్ ఇస్ సచ్ బిగ్ థియేటర్, వెరీ బిగ్ థియేటర్. విమల్ ఫిల్ అయింది. మళ్ళీ ఎమ్మటే రాత్రి 10:40కి ఇంకొక షో వేశారు, అది కూడా ఫిల్ అయింది. 10 అదే 1000+ సీటింగ్ కెపాసిటీ, వెరీ వెరీ లార్జ్ కెపాసిటీ. ఇట్స్ విమల్ వెరీ న్యూ ఎక్విప్డ్ అవును థియేటర్. అవును, బార్కో లేజర్ ప్రొజెక్షన్ ఉన్న అట్మాస్తోని చాలా హై క్వాలిటీ. అలాంటి థియేటర్లోనే ప్రీమియరే 2 సార్లు నిండింది అంటే, రెండో షో కూడా నిండింది అంటే మీరు అర్థం చేసుకోండి. ఎక్కడో అంటే ఈవెన్ దో నీష్ కొంతమందే ఉన్నా దే ఆర్ రెడీ వచ్చి చూడాలి, ఇదేం సినిమా చూద్దాంలే రిలీజ్ అయ్యాక అనేది కాదు. ఆ రోజు ప్రీమియర్ వల్ల చాలా మంచి బజ్ వచ్చింది. ఎక్కడన్నా వేదాల్లో కానీ పురాణాల్లో కానీ పలానా వాళ్ళే పలానా నేరాలు చేయాలని కానీ పలానా ఘోరాలు చేయాలని కానీ పుట్టుకతోనే వీళ్ళు ఇలా చేయొచ్చు, పలానా వంశంలో పుడితే అని కానీ ఏమన్నా రాసింది ఎక్కడన్నా? ఆ ప్రశ్నలు ఏమన్నెత్తిన వ్యక్తిని అడగాలి మీరు. అంటే నాకు తెలీదు. మీకు నేను అనేది, మీరు ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్న మీకు ఈ ఆలోచన ఎవరు తెప్పించారో వాళ్ళని అడగాలి. అంటే అలాంటి ఆలోచన నిజంగా నాకు తెలీదు. అది చూసినాక నాకేం చెప్పాలో అర్థం కాలేదు నాకు. కనీసం నేను అక్కడన్నా ఉంటే సార్ ఎందుకు సార్ ఇలాగా వాళ్ళు ఏదో హిట్ అనే 2 అక్షరాల కోసం తపన పడి ఇక్కడికి వచ్చారు, తర్వాత మాట్లాడదామని ఉండేవాడినేమో. నా ఫ్రెండ్ కూడా అడిగితే అసలు నేను కూడా లేను, నేను మిస్ అయ్యానని చెప్పి గిలగిల కొట్టేసుకున్నాడు. అంటే ఒక మంచి కోసం పోరాడే వాళ్ళల్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదో మీ దగ్గర ఉన్నాను కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతుంది. లేదు, మీరు అలాంటి వాళ్ళు అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. ఫోన్లో మనం మాట్లాడినప్పుడు ఎక్కడో నాకు ఆ జెన్విన్ మీరు ఆ పెయిన్ కనపడింది. ఏంటంటే సినిమా ఇవన్నీ పక్కన పెడితే ఏది జరగకూడదు, ఎలాంటి కల్చర్ ఉండకూడదు అనేది అది ఉంది అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక మాట చెప్తానండి, ఆ ప్రశ్న వల్ల అడిగిన వాళ్ళకే ఎక్కువ నష్టం జరిగింది మాకంటే. అందరూ ఆ రోజు సినిమాకి ఏదో అయింది అనుకున్నారు కానీ వాళ్ళని వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఇక్కడ లాభ నష్టాల బేరీజ్ వేయట్లే నేను. మీరు వేయకపోవచ్చు అండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని రోజులు అంటే అసలు లేని ఒక విషయాన్ని చూసి నిజంగా లేదు, అదే నాకు అది సర్ప్రైజ్ నాకు అసలు అన్నిటికంటే. అది మరి ఇంకా దాని గురించి ఇప్పుడు ఉన్న దాని గురించి అయితే నేను మాట్లాడతాను, లేని దాని గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి. ఇప్పుడు అతనికి అలా కనపడింది. కానీ నాకు ఒక విషయం అయితే అర్థమైంది. మనం అసలు ఎక్కడ బతుకుతున్నాం, ఏ సమాజంలో బతుకుతున్నామో మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైంది. అంటే నువ్వు ఈ పని చేయాలని, ఒక దుర్మార్గం చేయాలంటే నువ్వు పలానా కులంలోనే పుట్టాలి అనేది మాత్రం రాసుంది అనేది నాకు అక్కడ అర్థమైంది. అంటే అది కొంచెం నేను కాంట్రాడిక్ట్ చేస్తానండి. ఎందుకంటే తను అలా అన్న తర్వాత చాలా మట్టుకు ఆ కమ్యూనిటీ వాళ్ళే కొన్ని వందల మంది నాకు మెసేజ్ చేశారు. నా ఫ్రెండ్స్ చాలా మంది బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ, మనమేం తప్పనట్లేదే. అంటే ఇప్పుడు అతని సంకుచిత మనస్తత్వము లేదంటే అక్కడ లేవనెత్తిన విధానం బట్టి మనం కూడా ఇంకా దాని గురించి ఎక్కువ చర్చించుకోవాలి. నాకు అసలు నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, నాకు అసలు ఇష్టం కూడా లేదు. కానీ నేను చాలా ఫాస్ట్గా వస్తా, సార్ వెయిట్ చేస్తున్నారని వస్తున్నప్పుడు కూడా అతను నా పక్కనే ఉన్నారు, సినీ జోష్ అతనితో మాట్లాడిస్తాను. అంటే ఈ పర్టికులర్ ఇష్యూ నాకు నిజంగా కూడా ఇష్టం లేదు. నేను అనేది ఎందుకంటే దాని గురించి అంటే నేను ఏమైనా ఒకవేళ మిస్ అయ్యానా, నేను చదువుకున్న సంస్కారం అంతా కానీ, నేను చదువుకున్న పుస్తకాల్లో కానీ ఎక్కడైనా మిస్ అయ్యి ఒకవేళ అలా ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. అంటే ఒక రేప్ చేయటానికి పలానా వాళ్ళే పుడతారు, పలానా వాళ్ళు పుట్టకూడదు. హలో రాంబాబు గారు. హలో రాంబాబు, హాయ్. ఏం చేస్తున్నావు బా? ఆఫీస్లో ఉన్నా. ఇక్కడ నేను
ఫణీంద్ర గారితో ఉన్నాను, 8 వసంతాలు డైరెక్టర్ గారు. అవునా? ఆ, అయితే ఒకసారి నీ వాయిస్ కూడా, అంటే నువ్వెంత జెన్యున్గా చెప్పావు, ఎంత జెన్యున్గా మనం మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి అవును. అనేది నాకు, ఆయనకి నేను చెప్తుంటే ఆయనకి అర్థమవుతుందో లేదో నాకు ఒక చిన్న వెలితి కనబడుతుంది రాంబాబు. అదేంటి? అంటే ఆయన నిజంగానేనా వీడు చెప్తుంది అనేది ఎక్కడో ఒక క్వశ్చన్ మార్క్ ఉందేమో అనిపిస్తుంది ఫణీంద్ర గారి. ఎందుకుంటుంది అలా? అలా ఏం లేదు. అందుకని సరే నీతో కూడా మాట్లాడిద్దాము. మనం అనుకున్న పాయింట్స్ గురించా? మనం అనుకున్న బాగా తీశారు దాని గురించా? బాగా తీశారనేది మనం ఎట్లాగూ మాట్లాడుకున్నాము. నువ్వు నా వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళమని చెప్పావు, అది వెళ్ళాను, అది జరిగింది. ఓకే. దాని గురించి కాదు. ఆ, అంటే ఇప్పుడు మీ కులమో మా కులంలోనే రేపులు చేయడానికి పుట్టాలి, వేరే కులంలో రేపులు చేయడానికి పుట్టకూడదా అని చెప్పి మనం సరదాగా అనుకున్న మాటలు. అవును. అంటే ఒక రేప్ చేయడానికి కూడా పలానా కులం అని చెప్పి నిర్ణయిస్తారా అని అడిగాను నేను. అంటే ఒకవేళ నేను చదువుకున్నది ఏమన్నా ఎక్కడన్నా మిస్ అయ్యానేమోనని. కాదు, మా 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 సారు ఉన్నారు కదా, మెయిన్ సారు, ఆ, ఆ. మా జర్నలిజం కులంలో ఆ సార్ చెప్పినట్టు ఏరియా కూడా ఉంటుంది తెలుసా నీకు? ఓ రేపులు చేయడానికి ఓ పలానా ఏరియాలో ఉంటాయి, కొన్ని ఏరియాలో రేపులు జరగవు. ఓ పర్టికులర్ ఏరియాల్లో ఆ, ఆయన చెప్పారు కదా, ఆ రోజున అడిగారు కదా క్వశ్చన్, ఆ, ఆ. కాశీలోనే ఇట్లా జరుగుతాయి అని చెప్పి అడిగారు కదా. ఆయన దానికి ఒక 100 వివరణలు చెప్పారు. ఇప్పుడు నేను ఇంక అవన్నీ ఉంది, కానీ నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పు. మా ఫణీంద్ర గారు ఇక్కడ ఉన్నారు. అవునా? వచ్చారా? ఉన్నారా? ఒక్క నిమిషం ఆగు, మాట్లాడిస్తాను. సినీ జోషి రాంబాబు గారు. హలో రామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను చూసిన సినిమాల్లో ఆ రోజు నచ్చింది, నేను మా శివకిను మా శివ వాళ్ళ వైపు మా సిస్టర్ అండి తీసుకుని అర్జెంట్ గా వెళ్ళి సినిమాకి అని చెప్పంటే అతను వెళ్ళాడు. ఓకే. ఎందుకు చెప్పానంటే నేను మొత్తం నేను సినిమా జర్నలిజం చేస్తున్నాను, ప్లస్ సినిమాలు చూస్తుంటాను, రివ్యూ ఇస్తా ఉంటాను సార్, సినీ జోష్ అనే మన వెబ్సైట్ లో. ఓకే. అయితే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్పాను. అందరికి అన్ని సినిమాల గురించి చెప్పాల్సిన ఇదేం లేదు, మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. మీరు చేసిన ఎఫర్ట్ నాకు నచ్చింది, ఎందుకో నచ్చిందండి, కనెక్ట్ అయ్యాను. అది మీకు రెవెన్యూగా ఎంత డబ్బులు వచ్చింది, ఎంత డబ్బులు రాదు అనేది నాకు అవన్నీ నేను ఆలోచించలేదు. వేరే సినిమాల గురించి అయితే ఇది సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవుద్ది, అది అవుద్ది, ఇది అవుద్ది అని చెప్తాం, కానీ మీ సినిమాకి వచ్చేపాటికి నేను ఏం కనెక్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల అనే అమ్మాయిని క్యారెక్టర్ మీరు చేసిన మోల్డింగ్ మొత్తం అదంతా నాకేంటో ఎందుకనో మా సిస్టర్ అయితే ఇట్లా ఉంటే బాగుంటది అనేది అనిపించింది. ఎవరైతే ఆడపిల్ల అనేవాళ్ళు జెన్యున్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారో అట్లాంటి అనేది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సార్. కనెక్ట్ అయిపోయి నేను అతను నిలమన్నాను, అతను కూడా చూసి సేమ్ ఫీల్ అయ్యాడు. మీకు ఎంతవరకు రివ్యూస్ ఎంతవరకు ఇది వచ్చినాయో ఏంటో దాని తెలియదు, కానీ అంటే నేను రివ్యూస్ పరంగా మా దాంట్లో కూడా తక్కువ రేటింగ్ వేసి ఉండొచ్చు. అంటే మేము రకరకాలుగా నేనే కాదు కదా, నేను ఒక్కటి కనెక్ట్ అయితే సరిపోదు కదా, మొత్తం మిగతా వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉందనో లేదంటే కనెక్ట్ అయిందనో అవన్నీ కొన్ని ఎక్కారు అనుకోండి, అవన్నీ ఉండొచ్చు. ప్రతి సినిమాకి జెన్యున్ గా మాట్లాడుకుంటే కొన్ని ఇవి ఉంటాయి. అయితే నేను అవన్నీ ఎత్తకుండా అవన్నీ నాకు కనిపించలేదు సార్. మీ ఎఫర్ట్ ముందు మీరు చేద్దాం అనుకున్న దాన్ని జెన్యున్ గా చేసింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా నాకు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ మొత్తం అంతా కనిపించింది సార్. నాకు నచ్చినవి ఏంటంటే సార్, మీరు కాస్ట్యూమ్స్ వాడే దగ్గర కూడా మంచి అమ్మాయికి పర్ఫెక్ట్ గా కాస్ట్యూమ్ ఉండాలి, లేదంటే కనుక కొంచెం బొడ్డు వరకు ఉండాలి, బొడ్డు కింద నుంచి చీర కట్టుకోవాలి, అట్లాంటి ఏం పెట్టుకోకుండా పైనుంచి కిందకి ఒకే పంజాబీ డ్రెస్ ఒకటి వేసారండి. అంత పర్టికులర్ సిల్క్ పచ్చ పంజాబీ డ్రెస్ వేసుకుని పార్క్ లో నడుస్తూ ఉంటారు, చూసారు సార్? అవును, గ్రీన్ కలర్. సిల్క్ పచ్చ కలర్ అండి, అది గ్రీన్ కలర్, సిల్క్ పచ్చ కలర్ లో ఉంటుంది. అది చూస్తే అమ్మాయి డ్రెస్ కూడా కాదు, వాళ్ళ అక్క డ్రెస్ లేదంటే కనుక ఎవరో డ్రెస్ లాగా ఉంటుందండి. అది ఒక నార్మల్ ఎవరైనారో పర్ఫెక్ట్ గా షోరూమ్ లో కొనుక్కుంటే పర్ఫెక్ట్ గా కుట్టించుకున్నట్టు కాకుండా మామూలుగా మిడిల్ పీపుల్ మామూలుగా నార్మల్ గా ఉండే అమ్మాయిలు ఏం చేస్తారంటే అట్లాగే ఉంటారండి. మామూలుగా జీన్ ప్యాంట్ కూడా కొంచెం బెల్ బాటమ్ లాగా ఉండి, కాస్ట్యూమ్ కూడా అంత పర్ఫెక్ట్ గా అంటే నార్మల్ మీరేమి ప్లాన్ చేసినట్టు కాకుండా ఒక నార్మల్ అమ్మాయి ఎట్లా ఉంటుందో, ఎట్లా బిహేవ్ చేస్తుందో అంత జాగ్రత్త తీసుకున్నారు అనిపించింది సార్ నాకు. అది
అట్లాగే నా మొత్తం అమ్మాయి కూడా న్యాచురల్ గా ఎట్లయితే మామూలుగా ఉంటారో అట్లా అనిపించిందండి. అట్లా అనిపించి నేను కనెక్ట్ అయిపోయి వీళ్ళందరూ చూడమని చెప్పడానికి కారణం సార్. ఇంకోటి సార్, మరి మీరు ఇవన్నీ మీరు అనుకుని చేశారో చేయలేదో నేను కనెక్ట్ అయింది మాకు అర్థమైన అనుకోకుండా చేసింది ఏమి ఉండదండి. ఫిలిం ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. అంటే మీరు పొగిడే అంత పొగిడి మళ్ళీ మీరు అనుకున్నారో లేదో నేను ఇలా అనుకుంటున్నా అనొద్దు, అన్ని అనుకున్నవే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంటెన్షనల్ కదండి. అదే సార్. ఇంకోటి వర్షంలో కూడా అతని క్యారెక్టర్ అతనికి ఉండే ప్రాబ్లమ్స్ అతనికి ఉండొచ్చు, అతను పెద్ద సాటిస్ఫై చేయొచ్చు, అంతా జరగచ్చు. కానీ అతను కూడా మీరు మరీ విలన్ చేయకుండా అని చెప్పి అతను గొప్ప చేసి వదిలేసేసిన తర్వాత ఆడియన్స్ ఏమనుకుంటాడు, అరే అమ్మాయిని ప్రేమించిన వదిలేసిన అనుకోవటానికి చిన్నది మీరు అక్కడ ఇచ్చి అక్కడ రాసుకున్న కంటెంట్ ఉంది చూసారా సార్. లాస్ట్ 4 డైలాగ్స్ చెప్పి అతని క్యారెక్టర్ కొంచెం డౌన్ చేశారు చూసారా సార్. అదైతే నాకు అసలు బేభత్సంగా నచ్చింది సార్. అక్కడ ఆ రాసుకున్న కంటెంట్, నా వర్షంలో మాట్లాడిన డైలాగ్స్, ఆ అమ్మాయి చెప్పటం, అమ్మాయి చెప్పి అతన్ని నేను నీ గురించి నేను ఇచ్చేయట్లేదు అని చెప్పింది చూసారా సార్. పర్ఫెక్ట్, అసలు భలే 100% పర్ఫెక్ట్ గా సెట్ అయింది సార్. మరి నాకు అనిపించింది అక్కడ. అంతే అంతే. లేదు రాంబాబు, నువ్వు అసలు ఎవరితో మాట్లాడవు నాకు తెలుసు. ఇది ఎంత హానెస్ట్గా మాట్లాడుతున్నావో. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీరు నమ్మరు, ఎవరితో మాట్లాడు. ఎంత పెద్ద అవతల అంటే ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు. మేమందరం ఇక్కడే బతుకుతున్నాం ఇండస్ట్రీలోనే. సినిమా బాగున్న దాన్ని ఎక్కడొకక్కడ వీళ్ళ వంతుగా కొంచెం కాపాడే ఉద్దేశంలో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. 100% చాలా జెన్యున్గానే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడ్డా నిజంగా. ఇతనైనా నాతో మాట్లాడింది అంటారు మీరు రేపొద్దున చూసినప్పుడు కూడా. ఇది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటాం వీడియోలో. మీరేం కంగారు పడద్దు. కంగారు ఏం లేదు, ఏదన్నా అదే చెప్తున్నా. అయితే ప్రేమ కోసమే చేశారా సార్ సినిమా? లేదు. ఇఫ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ప్రేమను దాటి చాలా ఉంటాయి కాబట్టి చేశారు. ప్రేమను దాటి ఉంటాయి, కానీ ప్రేమ అనుభవించకపోతే ఎలా చేస్తారు? ఇది ఎవరు చేయలేరు. మీరు అడిగిన క్వశ్చన్ వేరు. ప్రేమ కోసమే చేశారా అని అన్నారు. అదే చెప్పాలనుకున్నాను. ప్రేమ దక్కకపోయినా, ప్రేమ లేకపోయినా పర్వాలేదు. ప్రేమ దక్కకుండా ఎందుకు పోయింది మీకు? నేను ఇప్పుడు నా గురించి అనలేదే. దక్కకపోయినా అన్నా, నాకు దక్కకపోయినా అనలేదు నేను అసలు. కానీ అంటే అలాంటి ఆ ఫీల్ తీసుకోగలిగేది మీకు ఎవరైనా చెప్పనైనా చెప్పుండాలి. వాళ్ళ ఎమోషన్ని మీరైనా అనుభవించి ఉండాలి. నేనే అనుభవించాను అన్నీ. అదే చెప్పి మీరు అనుభవించైనా ఉండాలి, అది ఖచ్చితం. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమించంది ఎవరు, మనసు విరగంది ఎవరికి? అందరికీ. కొంతమందికి ఏంటంటే అదృష్టం వల్ల, దేవుడి దయ వల్ల కళ ఉంది వాళ్ళ చేతుల్లో. సో వాళ్ళ ఆ పెయిన్ని, ఆ స్టామ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్రిస్టలైజ్ చేసి ఒక రూపం ఇవ్వగలుగుతారు దానికి ఆర్టిస్టులుగా మనం. అంతే. సో స్పెసిఫిక్ ఏం లేదు. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా సరే ఇద్దరు హ్యూమన్స్ కలవడమైనా, ఇద్దరు విడిపోవడమైనా అండర్స్టాండింగ్ లోపం బట్టే ఉంటుంది. మిగతా అంటే రియల్ లైఫ్లోనైతే అంతే ఉంటుంది. సినిమాలోనే అన్ని కారణాలు. అది ఓకే, కానీ మీ రియల్ లైఫ్లో ప్రేమ గురించి తెలుసుకోవచ్చా? కొంచెం చెప్పండి. మీరు అడిగే ప్రశ్న బట్టి ఉంటుంది. అంటే అదే అంత ఎమోషన్ని మిస్ అయిన అమ్మాయి ఎవరా అని. మిస్ అయిన అమ్మాయి అనుకోకూడదు, ఇద్దరం మిస్ అయ్యాం అనుకోవచ్చు. టు పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ హెల్దీ వే. అంటే ప్రేమ ఎప్పుడు ఫెయిల్ అవుతుందండి, ప్రేమికులే ఫెయిల్ అవుతారు. దట్స్ వాట్ ఐ బిలీవ్. వెరీ నైస్. ఇట్స్ రియల్. మీరు సినిమాలో కూడా గమనిస్తే ఇప్పుడు నాతో మాట్లాడినట్టే ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా. కట్ షార్ట్గా, దీనికి ఇంతే అన్నట్టు తూకం వేసినట్టుగా. ఎందుకు అంటే మాట 1 గ్రామ్ ఎక్కువైనా బరువు ఉంటుంది. అది ఎంత ఉండాలి అంతే ఉండాలి. ఇప్పుడైతే మాలాంటి వాళ్ళు అసలు బతకడానికి అర్హత లేదంటారా? నేనేం అనట్లేదు. మీరు నన్ను అడిగారు, నా గురించి చెప్తున్నా. అంటే థాటే కదా మాట రూపంలో బయటకు వచ్చేది. అది ఎంత క్లియర్గా సాలిడిఫై అయి ఉంటే మాట అంతే వస్తుంది. అది క్లియర్ అవ్వలేదంటే గిరాటు తిప్పుతూ ఉంటాం రకరకాల మాటలతో. సో నాకు థాట్ క్లారిటీ ఉంది, అంతే వస్తుంది మాట. అదే అంత క్లారిటీగా థాట్ రావడానికి ఏం చదువుకున్నారు అసలు? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? చదివితే రాదు ఇది. ఒకటి ఏంటంటే అనుభవంతో బాగా కొట్టించుకుంటే వస్తుంది. చదువు కేవలం మనకు పదాలు నేర్పిస్తుంది ఓపెన్ అవ్వడానికి. అంటే లైఫ్తో బాగా గేమ్ ఆడి కొట్టించేసుకుంటే వచ్చేస్తుంది అంటారా? అవునండి, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ మనకి పుస్తకాలు నేర్పించింది, ఇన్స్టిట్యూషన్స్ నేర్పించింది జీవితం నేర్పిస్తుంది రకరకాలుగా. ఎన్నో మనల్ని ఆలోచించేలా చేస్తుంది.